హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ వంటిల్లు. నేను మునీర్. ఈరోజు మనతో పాటు సెలబ్రిటీ బిందు మనతో ఉన్నారు. బిందు అంటే మీకు ఐడియా వచ్చిందో లేదు, ప్రేమ కథ చిత్రంలో మనం ఎంతగానో భయపెట్టారు, గుర్తుందా? సో ఆమెనండి బిందు. ఇప్పుడు మనతో పాటు మన సెలబ్రిటీ కిచెన్లో ఉన్నారు. తనకు నేను ఒక మంచి చికెన్తో ఒక మంచి ఐటెం చేయబోతున్నాను. సో తనతో మాట్లాడదాం. హాయ్ బిందు. హాయ్. బాగున్నారా? సూపర్. మేమైతే చాలా బాగున్నాము. కనిపిస్తుందా? మాకు కూడా కనిపిస్తుంది. మీ వాయిస్ చాలా చాలా బాగుంటుందని బయట టాక్. థ్యాంక్ యూ. రాగానే బిస్కెట్. ఇది బిస్కెట్ కాదండి, ఖచ్చితంగా ప్రేమ కథా చిత్రంలో మీరు అలాగే భయపెట్టారు మమ్మల్ని. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు మేము కూడా మీరే దైవం అనుకుని నేను కూడా భయపడ్డాను ఆల్మోస్ట్. కాకపోతే ఇప్పుడైతే డౌట్ లేదు, కాకపోతే డెవిల్ అనే కనిపిస్తున్నారు. సో అలాగే కాదు. మీరు ఈరోజు మా కోసం ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏదైనా చేస్తే నేను చూస్తాను. అంటే మీరు ఫస్ట్ బాగున్నారు అన్నారు కదా, నేను చేస్తే మీరు బాగారనమాట. సో ఇంప్రెషన్ పోద్దని చెప్పేసి మమ్మల్ని చేయమంటారు. సో ఓకే, మన స్టైల్ ఎప్పుడులాగానే మనం ఒక మంచి సూపర్ చికెన్ కర్రీని మనం పరిచయం చేద్దాం. ఓకేనా? మీరు ఇన్ని రోజులు బట్టి హైదరాబాద్లో ఉన్నారు కదా, హైదరాబాదీ చికెన్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఓకే, హైదరాబాదీ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఐటమ్స్ అయితే చూసేసాం, మరి ఎలా చేస్తారు ఏంటి, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు తింటాను అని ఉంది ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే, చికెన్ ఇవన్నీ ఐటమ్స్ అన్ని మనం తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని అది మనం స్టవ్ మీద పెట్టుకుని అండ్ దీనికి కొంచెం ఫ్లేమ్ యాడ్ చేద్దాం. వావ్, యు డిడ్ ఇట్. నాకు అది కూడా రాదు. యా, క్లాప్స్. ఫస్ట్ దీంట్లో వాటర్ లేకుండా మనం చూసుకోవాలి. ఓకేనా? సో నీట్గా ఉంటాయి. మనకు కూడా ఆయిల్ వేసినప్పుడు వస్తుంది కదా, చిట్పట సౌండ్ లేకుండా ఫేస్ మీద పడకుండా ప్రికాషన్స్ కూడా చెప్తున్నాను మీరు. చిట్కా ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఇలా 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 తిప్పుతూ వేయాలన్నమాట యాక్చువల్గా. ఓకేనా? మీరు మర్చిపోతారేమో మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఈ ఆయిల్ కాగిలోపు మనకు దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగేద్దాం. ఓకేనా? మీరు ఎట్లా అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ నా స్కూలింగ్ ఏజ్ నుంచి. సో నాన్నకి జాబ్ వచ్చేసి ఒరిస్సాలో రైల్వేస్, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంత దూరం ఒకేసారి నేను తెలుగు అమ్మాయినే, బట్ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది, స్కూలింగ్ అక్కడ జరిగింది. దెన్ నా 10th తర్వాత నేను వైజాగ్ వచ్చేసాను అనమాట, మా నేటివ్ వైజాగ్. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆడిషన్ జరుగుతుంది, చలో ఒక ట్రై వేద్దాం అని చెప్పేసి జస్ట్ వేసాను. ట్రైల్ వేయగానే తగిలేసింది మీకు? వేయగానే తగిలేసింది అంటే ఎంత లక్కీ చూడండి, చాలా లక్కీ. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ చేయలేకపోయాను అనమాట. ఏ మూవీ అది? అప్పట్లో నాకు గుర్తులేదు, గుర్తులేదంట. 5 years బ్యాక్. కాకపోతే మీరు చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు కదా. ఈ రోజుల్లో నేను చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కదా. మేము దాని గురించి చెప్తున్నాం, ఈ రోజుల్లోనే బ్లాక్ బస్టర్ కొట్టారు ఫస్ట్లోనే. సో దెన్ ఆఫ్టర్ దట్ అక్కడ అది కట్ అవడంతో ఎలా అయినా రావాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ట్రయల్స్, అండ్ నాన్నగారు కూడా నాతో పాటు వచ్చేసారు అక్కడి నుంచి. సపోర్ట్ చేశారు, ఫుల్ సపోర్ట్ చేశారు ఫ్యామిలీ నుంచి. సో దెన్ ఈ రోజుల్లో ఆడిషన్కి వెళ్ళటం, అక్కడ సెలెక్ట్ అవడం, ఆఫ్టర్ దట్ అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ. ఓకే, ఇది పర్టికులర్గా చెప్పాలంటే ప్రేమ కథా చిత్రంలో ఒక డిఫరెంట్ రోల్ అండ్ బాగా ఆకట్టుకునే రోల్ కదా అది. సో దట్స్ నాట్ మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది. చాలా బాగుంది. అంటే నాకు ఎప్పటి నుంచో దయ్యం రోల్ ఒకటి చెయ్యాలి అనేది, దయ్యం అది అలా ఉంది కాబట్టి అలా ప్రాక్టీస్ చేస్తాను, ట్రై చేశారు నాకు. ఇప్పుడు కొంచెం ఇది న్యాచురల్. ఓకే, మనకు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది. ఓకే, మనం ఆనియన్స్ వేసుకున్నాం. పేస్ట్ చేశారు ఆనియన్స్? ఎస్. అంత తినండి, నేను చాలా తక్కువ తింటాను, అందుకే అలా అయిపోయిందని. తెలుస్తుంది కదా మీకు చూడగానే? అదే చూడగానే తెలుస్తుంది. నేను చాలా తక్కువ తింటాను అండ్ బాగా వండుతాను కూడా నేను. అదే తెలుస్తుంది, స్మెల్
సూపర్ వస్తుంది ఇప్పుడే. సూపర్ వస్తుంది స్మెల్. ఆనియన్స్ వేయగానే ఇదే తినేసిలా ఉన్నారు. సో ఇంకా చాలా టైం ఉంది. యాక్చువల్గా మన క్యాలరీస్ ఉంటాయో ఇప్పుడు చెప్తారు మనం. నో 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 అలా అని చెప్పేసి ఏది పడితే తిన్ను అది కాదు, దొరికింది తినేయడమే. జిమ్కి వెళ్ళి బాగా వర్కౌట్ చేస్తారు మనం. అటువంటి వాళ్ళు మనం యోగా చేస్తాం. యోగా చేస్తారా? యోగాలో ఆసనాలు వేస్తారా అయితే మీరు? అంటే మనకు శవాసనం చాలా ఎక్కువ ఇష్టం అనమాట. నైట్ అయితే మేము కూడా అదే దాంట్లోనే ఉంటాం. మార్నింగ్ లేవగానే కూడా స్టూడియోలో ఖాళీ ఉన్నప్పుడు కూడా మేము అదే చేస్తూ ఉంటాం జనరల్గా. కాకపోతే కూర్చుని వేస్తాం అదే ఆసనాన్ని. ఓకే ఓకే, కుదరదు కదా మరి. తప్పలేదు. ఓకే, ఇంకా మీ జర్నీ గురించి చెప్పలేదు మాకు. సగంలో ఆపి ప్రేమ కథ చెప్తుంది దగ్గర ఆపి. నేను ఈ రోజుల్లో దగ్గర మళ్ళీ చెప్తాను అంటున్నారు. పోనీ మళ్ళీ ఉందమ్మా. ఆఫ్టర్ దట్ నేను ఆ మూవీ తర్వాత మారుతి గారిది బస్ స్టాప్ చేయటం. బస్ స్టాప్ మూవీలో నాది కాకుండా ఇంకొక అమ్మాయికి డబ్బింగ్ చెప్పాను అనమాట. ఓకే. ఆయన ఎలా చెప్పారంటే లైక్ నీ వాయిస్లో అస్సలు ఉండకూడదు, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయంటే సరే ట్రై చేద్దామని ఒక డిఫరెంట్ స్లాంగ్ టైప్లో ట్రై చేశాను. ఏ వాయిస్ చెప్పారు? ఎవరు? వేరే ఒక అమ్మాయికి జస్ట్ లైక్ 2-3 డైలాగ్స్ ఉంటుంది. ఓకే. మేము మారుతి గారి మూవీస్ అన్ని ఎరగ తీసామండి, మామూలుగా చూడలేదు. మీరు డైలాగ్ చెప్పండి, మేము పట్టేస్తాం ఈజీగా. అది ఎవరు? నాకే గుర్తులేదు, అప్పుడెప్పుడు జమానాలో చెప్పిందండి. జమానాలో చెప్పి గుర్తుపెట్టుకోరు మీరు? అంతేలేండి, సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత. అలా అని కాదు, అంటే ఆ టైంకి బాగా గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ వచ్చేసరికి మర్చిపోయానే అనుకుంటాను అనమాట. అవునా? ఆ స్లాంగ్లోనే పోనీ ఏదన్నా ఒక డైలాగ్ మీకు అది గుర్తు లేకపోయినా పర్లేదు. ప్రేమ కథ చిత్రంలో ఉందే తీసుకుందాం, అది నాకు బాగా గుర్తు. ఓకే. అది వచ్చేసి ఎట్రా మసాలా టీ తాగుతున్నా, తాగొస్తాను. ఈ డైలాగ్ బాగా గుర్తుండవు మాకు యాక్చువల్గా. ఎందుకని? రీజన్ ఏముంటుంది? అరే వస్తున్నాను ఆగరా. ఆ దయ్యం పిల్లలు అక్కడ కూర్చుంది, ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్ట పోయినట్ట ఒకటి అలా వస్తుంది. అక్కడ దారి బాగా చేశానక్క, కాళ్ళ గుర్తుకు సత్తున్నారా, ఏం చేశాను? మర్చిపోయారు మీ డైలాగ్స్? మాకే గుర్తుంది బాగా, ఇంకా ఫ్యాన్స్ అండి. మర్చిపోయాను కంప్లీట్. ఓకే. ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా మగ్గినాయి కదా, సో ఆనియన్స్ అలా ఉన్నప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి యాక్చువల్గా. అది ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా. ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ మనకి ఏంటంటే టేస్ట్ కూడా ఆనియన్స్ కావాల్సిన టేస్ట్ ఉంటుంది కదా, సో ఆనియన్ టేస్ట్ అనేది దానికి వస్తుంది కదా, సో అందుకని లైట్గా ఆనియన్స్. ఓకే. ఫుల్గా ఫైర్ అయిపోయి తర్వాత వీక్ అయిపోతాను. ఎవరి మీద చూపిస్తారు బాగా కోపాన్ని? ఎవరి మీద చూపించను, మోస్ట్లీ నా మీద నేనే చూపించుకుంటాను. ఎక్కువ బాగా మీరే కొట్టుకుంటారంటే? నో బాగా కోపం వస్తే వాక్ అనమాట, అలా నడుస్తూ పోతూ ఉంటాను. కోపం దిగిన తర్వాత ఎక్కడికి వచ్చాను. అవునా? అలా ఎప్పుడైనా సరే ఎక్కడికన్నా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయా? చాలా దూరం నడుచుకోగలిగిన రోజు. హైదరాబాద్ నుంచి మీ ఓన్ ఊరు అంత దూరం నడు. ఏదో అమీర్పేట నుంచి చేస్తారు నగర్ అలా వెళ్తా ఉంటారా? అమీర్పేట నుంచి చేస్తాను, ఇది చాలా తక్కువ కదా. లైక్ ఇంటి దగ్గర నుంచి మణికొండ, అంటే లైక్ శ్రీనగర్ కాలనీ నుంచి మణికొండ. ఏదో బాగుందండి, కోపం తగ్గడానికి ఇది కొత్తగా ఉంది. అంటే ఎవరి మీద చూపించాల్సిన అవసరం ఉండదు కదా, జస్ట్ మన మనమే చూపించుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం మగ్గినట్టు ఉంది కదా, సో దీంట్లో మనం చికెన్ వేసుకుంటాం. ఫస్ట్ చికెన్ వేసేసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసుకో. అది ఇందాక నుంచి అక్కడ పచ్చిగా కనిపిస్తుంటే బాగాలేదు, ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా వస్తుందా? అంటే ఇందులో వేసేసారు కదా, ఇప్పుడైతే కొంచెం మూడ్ మారిన వెంటనే తీసుకొని తినచ్చు. అక్కడైతే పచ్చిగా ఉంది. ఏంటంటే ఎప్పుడన్నా ట్రై చేశారా పచ్చిగా? చికెన్ ట్రై చేయలేదా? మీ ఫుడ్ అని విన్నాను నేను, నిజమేనా? ఐ లవ్ నాన్ వెజ్. ఓన్లీ నాన్ వెజ్? చేపలు, రొయ్యలు, పీతలు, పార్క్ కూడా తినేస్తాను. బా, ఎంత నేచర్ మీద ఎంత ప్రేమో. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అర్థమవుతుంది మాకు, అన్ని రకాల యానిమల్స్ని ఏది కనుక మొదలని అర్థమవుతుంది మనకి. సో ఇది చికెన్ అనేది కొంచెం లైట్గా మొగుతుంది కదా. ఓకే, ఒక 5 minutes మనం
దీన్ని పైన పెట్టేసి ఓకే వెయిట్ చేద్దాం. ఓకే అదే ఫ్లేమ్లోనా? అదే ఫ్లేమ్లో సరిపోతుంది. ఓకే ఓకే యాక్చువల్గా మీకు మారుతి గారి మూవీస్లో కంటిన్యూస్గా చేస్తున్నారు కదా, ఒక రకంగా మీకు గాడ్ ఫాదర్ అంటే మారుతి గారు అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. సో మీరు ఆయన డైరెక్షన్లో ఏ మూవీస్ చేశారు? ఆయన డైరెక్షన్లో వచ్చేసి ఈ రోజుల్లో నా ఫస్ట్ మూవీ, అండ్ దెన్ బస్ స్టాప్, ఆఫ్టర్ దట్ ప్రేమ కథా చిత్రం. అక్కడ వరకు చేశాను. ఓకే తర్వాత ఈ మధ్యలో ఏ మూవీస్ చేశారు? ఆ తర్వాత నేను కన్నడ సైడ్ షిఫ్ట్ అయిపోయాను అనమాట. లైక్ ఇప్పటి వరకు రోల్స్ చేస్తూ వచ్చాను కదా, దీనికి బ్రేక్ కావాలి, కొన్ని రోజులు తెలుగులో కూడా బ్రేక్ ఇద్దాం అనేసి చెప్పేసి కన్నడలో హీరోయిన్ గా చేశాను అనమాట. థా అనే మూవీ, థా THA థా. ఇట్స్ ఎ హారర్ మూవీ. అన్ని హారర్ మూవీస్ వస్తున్నాయి ఏంటంటే మీకు? అంటే ఆ జోనర్ అలా అయిపోయింది అనమాట కరెక్ట్గా ఆ టైంలో. అండ్ దాంట్లో నేను దయ్యం కాదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని. సో నేను యాక్చువల్గా అలాగే అనుకున్నాను, దెయ్యం అయ్యి ఉంటారేమో అని. దెయ్యం కాలేదైతే మీరు? లేదు. మరి ఏమయ్యారు దాంట్లో? కన్నడ వెళ్ళిన తర్వాత ఏం చేశారు మిమ్మల్ని? లాస్ట్ వరకు నేనే దయ్యం అన్నట్టుగా ఉంటుంది మూవీలో. బట్ మీ మీద రన్ అవుతుంది మొత్తం రన్ అవుతుంది. ఎట్ లాస్ట్ దయ్యం హీరోయిన్ కాదు అనేది అయితే ఫిక్స్ అయిపోతుంది. ఓకే సాటిస్ఫైరా ఆ మూవీ చేసిన తర్వాత మీరు? ఈవెన్ నాకు ప్రేమ కథ చిత్రం కూడా మంచి సాటిస్ఫాక్షన్. లైక్ నాకు ఎప్పటి నుంచో దయ్యం టైప్ రోల్స్, నాకు దయ్యాలంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, సో అలా చేయటం, అదే నేను చేయటం దయ్యం. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్గా ఫిదా అయిపోతారు. ఫ్రెండ్స్ సంగతి తెలియదు కానీ అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇంట్లో తమ్ముడు అయితే చాలా రోజులు భయపడుతూ ఉన్నాడు అనమాట నా దగ్గరికి రావటానికి. మూవీ చూసిన తర్వాత కూడా కంప్లీట్ మూవీ చూసిన తర్వాత లేకపోతే సగం చూసి ఆపేసాడు ఏంటి? లేదు అను నైట్ అయితే దయ్యం అవుతా నాకు తెలుసు. ఇది అలా కూడా వాడుకున్నారు మాట అయితే మీరు బాగా. ఏదైనా నాకు అది కావాలి ఇవ్వట్లేదండి, నేను దయ్యం అయిపోతాను. నేను దయ్యం అయిపోతానని భయపెట్టిదాను. ఓకే లైట్గా కుక్ అవుతుంది కదా దీన్ని. సో దీంట్లో కొంచెం కారం వేద్దాం. ఓకే ఇప్పుడే కారం వేసేస్తున్నారా? ఓకే అంటే లైట్గా, అంటే మనం కొద్దిగా స్టేజెస్ పరంగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే ఓకే బ్రిలియంట్ చాప్స్ అందరూ అలాగే చేస్తుంటారు. ఓకే మనలాంటి. అవునా మీరు వంట చేస్తారు? మీరు ఒకసారి చేశాను. ఒకసారి చేశారా? ఒకసారి అవకాశం వచ్చింది అయితే మీకు? నాకు అర్థం. అంటే ఒకరోజు టీ పెట్టమన్నారు అనమాట ఇంట్లో. టీ చేశాను, చేసి బయట నా బాబాయ్ వాళ్ళంతా ఉన్నారు, తీసుకొని వెళ్ళి టీ ఇచ్చాను. బయట ఇట్స్ లైక్ మేము ఒరిస్సాలో ఉండే టైంలో అది బయట మాకు లైక్ పక్కన పెద్ద ఇది ఉండే గార్డెన్ లాంటిది అక్కడ అనమాట. ఇలా ఇచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాను. బాబాయ్ పిలిచి ఆ వరుసగా ఏంటో తెలుసా అమ్మ అన్నాను. మొక్కలకి వాటరింగ్ బాబాయ్ అని చెప్పి, కాదమ్మా నువ్వు ఇచ్చింది అని చెప్పాను. యాక్చువల్గా అర్థమైంది ముందే. సో మేము ఫస్ట్ నుంచి కూడా అదే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. తప్పలేదు అటువంటి నా నుంచి మీరు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. సో ఇప్పుడు ఐ విల్ డూ, అంటే ఏదో చేస్తాను ఇలా రెసిపీ అని మళ్ళీ గుర్తుండదు, బట్ ఐ విల్ ట్రై. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని. మరి పెళ్ళి అయితే ఎలా అండి? ఎలా అయితే చెఫ్ని చేసుకుంటా. చెఫ్ని చేసుకుంటారంట. చూడండి చెఫ్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండం కదా, రెడీగా ఉండండి. రెడీగా ఉండాలి. ఓకే ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాం కదా, సో కారం మిక్స్ చేస్తాం మనం దీంట్లో మొత్తం. ఓకే యాక్చువల్గా మీరు చెఫ్ని చేసుకుంటారు అన్నారు కదా, మరి వాళ్ళు ఏదో రెస్టారెంట్లో చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు సాటర్డే సండేస్ మరి బయటకు వెళ్ళాలంటే కష్టం కదా, వాళ్ళకి అప్పుడే ఫుల్ బిజీ, మరి అలా? లైక్ నా షూట్ పర్పస్ నేను ఆబ్వియస్లీ సాటర్డే సండే అనేది బిజీగానే ఉంటాను కదా, సో ఒక టైం అనేది పెట్టుకుంటాం అనమాట. 15 డేస్కి, మంత్కి ఒక 20 నాట్ మంత్, ఒక 3-4 మంత్స్కి. సో చెఫ్ అయితే ఫిక్స్ అయిపోయారు ఎలా అయినా సరే, ఇంకా డౌట్ లేదు, డౌటే లేదు అసలు. చెఫ్స్ అందరూ రెడీగా ఉండండి. చెఫ్స్ అందరూ రెడీగా ఉండండి. పెడతారా స్వయంవరం లాంటిది ఏమైనా పెడతారా? పెడతాం. అందులో అప్లికేషన్లో ఫస్ట్ చెఫ్స్ మాత్రమే అనేసి చెప్పి పైన ఒక చిన్న మా దాంట్లో చెఫ్స్ ఉన్నారండి, వాళ్ళని కూడా రప్పించా. అంటే ప్రెసెంట్ ఇప్పుడే అప్గ్రేడ్ అవుతున్న చెఫ్స్ ఉన్నారు కొంతమంది, భారీగా ఉంటారు మామూలుగా. నేను అప్గ్రేడ్ చెప్పా కదా, మళ్ళీ నాకు ఇంకొక అలాంటి చెఫ్ అయితే మళ్ళీ కష్టం. వద్దంటారు అయితే? వద్దు, సమస్యలే. ఓకే ఇప్పుడు మనం కారం మిక్స్ చేసాం కదా లైట్గా. ఇప్పుడు మనం టొమాటో, యాక్చువల్గా మనం టొమాటోస్ని మొత్తం మిక్స్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాం దీన్ని జ్యూస్ టైప్లో. గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా ఇలా చేస్తే. వావ్, చేస్తుంటేనే పట్టేస్తున్నారు మనం చెప్పవసరం లేక. ఓకే ఇప్పుడు టమాటో జ్యూస్ అనేది దీంట్లో వేస్తాం. ఓకే టమాటో జ్యూస్ మనం వేసాం కదా, దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దాం. ఈ లోపల మీరు కన్నడకి వెళ్ళాం మనం. కన్నడ వెళ్ళి మూవీ చేస్తాం. కన్నడ మూవీ తా అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేశారు? నెక్స్ట్ బ్యాక్ టు తెలుగు అనమాట. మళ్ళీ ఇక్కడ జనాలు మర్చిపోకూడదు కదా నన్ను, సో మళ్ళీ తెలుగులోకి వచ్చాను. అయితే మీరు అసలు సమస్య లేదు, తెలుగు జనాన్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. దెన్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు లీడ్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లాంగ్ గ్యాప్ తీసుకున్నాను కాబట్టి. దెన్ ఇప్పుడు
నరసింహానంది గారిది. ఆయన ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. ఉత్పలమాల ఉత్తరం రాసింది. ఎవరు రాశారు ఉత్తరం? ఉత్పలమాల తెలుగు గ్రామర్ అది. దాని పేరు అది ఉత్తరం రాస్తే ఎలా ఉంటుందని టైప్ అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కి నేను కిడ్నాప్ అయ్యాను మూవీ ఉంది. మీరు కిడ్నాప్ అయ్యారు? నేను కాదు, ఆ మూవీలో సమ్మన్ ఎవరో కిడ్నాప్ అయ్యారంట. సో ఆ మూవీ చేశారు. ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆగస్ట్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది. సో దాంట్లో ఎవరెవరు ఉంటారు క్యారెక్టర్స్? ఇట్స్ లైక్ అది చాలా పెద్ద కాస్టింగ్ అనమాట. పోసాని గారు, బ్రహ్మానందం గారు, పృథ్వీ గారు, అండ్ దెన్ కృష్ణ భగవాన్ గారు, ఆల్మోస్ట్ అదంతా పెద్ద కాస్టింగ్ వెళ్తుంది. ఓకే, మీరు దాంట్లో ఒక మెయిన్ అంటే అందులో ఒక యంగ్ టీమ్ ఉంటుంది అనమాట మాది. ఎలా ఏంటి అనేది అంటే మొత్తం రివీల్ చేయకూడదు కదా. యాక్చువల్ రివీల్ చేయకూడదు, కానీ మాతో కొంచెం చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, అందుకనే చెప్తున్నాను. లైక్ ఒక బ్యాచ్ ఒకరిని కిడ్నాప్ చేస్తుంది, ఈ యంగ్ టీమ్ అనేది మొత్తం ఏదైతే ఉందో. మీరు కూడా సో స్టోరీ అనేది మీరు అది చెప్తే నాకు గుర్తొచ్చింది. అందులో ఏంటంటే మ్యారీడ్. అందులో మ్యారీడ్ క్యారెక్టర్ డిఫరెంట్ జానర్ కదా. అసలు కంప్లీట్ గా హస్బెండ్ ఏమో జాబ్ ఉండదు, ఈ అమ్మాయి ఫుల్ వర్క్ చేస్తుంది. హస్బెండ్ చేత వంటలు చేయించడం, కాళ్ళు మూవీలో కూడా సేమ్ ఇలాగే కావాలని ఏమన్నా పెట్టారండి? నో అంటే అది అలా పెట్టిన తర్వాత అబ్బా నాకు ఫేవర్ గా ఉంది అనిపించింది. చాలా బాగుంది, నేను ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంది అనుకున్నారా? ఓకే, సో అలాగ వంటలు అది చేయించుకుంటూ ఉంటారు. నా రోల్ అలా వస్తుంది అనమాట. హస్బెండ్ చేత ఫుల్ గా వంటలు చేయించడం, కాళ్ళు నొక్కించుకోవడం, ఒక గయ్యాలి అంటారు కదా ఆ టైప్. ఎగ్జాక్ట్లీ అలాగే ఎప్పుడెప్పుడు అయిపోద్ది, ఎప్పుడెప్పుడు తినేద్దాం అని ఉంటుంది. సో ఈ లోపల మీ గురించి మళ్ళీ బ్యాక్ టు మీ స్కూల్ లైఫ్ గురించి. స్కూల్ లైఫ్ లో నా అంత అల్లరి ఇంకెవ్వరు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా, తగ్గిపోయినా? ఇప్పుడు చాలా తగ్గిపోయింది అసలు. ఇప్పుడు సమస్య లేదు, అంత అల్లరి లేదు. కానీ స్కూల్ ఏజ్ లో ఒక రేంజ్ లో చేసేదాన్ని. అవునా? ఒక రేంజ్ అంటే ఏంటి, ఏం చేసేవారు బెస్ట్? అంటే ఎలా ఉండదంటే ఎందులో అయినా నా పేరు ముందుండాలి అనే టైప్లో. చదువులో కాకుండా ఇందులో అయినా నా పేరు ముందుండాలని అంటే చదువులో కాకుండా అంటే అది ఎలా ఉంటుంది అంటే ఏదైనా సంథింగ్ ఏదైనా చేసాం, దొరికిపోయాం, లేదు వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఆ టైంకి అలా మేనేజ్ చేసేసాం. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పారు. తిట్టడానికి రీజన్ ఉండకూడదు. తిట్టడానికి మాత్రం దొరకరు, కాకపోతే చేస్తూ ఉంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ మాకు పనిష్మెంట్ ఎలా ఉండదంటే లైక్ 7th 8th క్లాస్ అలా వచ్చేసరికి ఎక్కువ అల్లరి చేస్తే టేబుల్ పైన నించోబెట్టి 2 టేబుల్స్ చెప్పించేవారు. 2 tables? 7th 8th క్లాస్ కూడా 2 tables? అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అనమాట. నీ జన్మ వేస్ట్ చచ్చిపో అన్న టైప్లో. ఓకే. సో అబ్బాయిలు ఫుల్గా వేసుకునే వాళ్ళం అనమాట ఒక రేంజ్లో. ఆ టైంలో టేబుల్ మీద నుంచి 2 tables చెప్పడం అంటే కొంచెం నామోషిగా ఉండదు. అయినా అందులో కూడా సిగ్గు లేదు అన్నట్టుగా. సిగ్గు లేకుండా చెప్పేవారు 2 tables. సో ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఓకే. మనం గరం మసాలా యాడ్ చేసాం కదా, నెక్స్ట్ మనం జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో యాడ్ చేసాం. మీకు ఆల్రెడీ ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయి, నాకైతే బాగా తగులుతున్నాయి. కిచెన్ మొత్తం గుమ్మగుమ్మలాడుతుంది. లైట్గా పసుపు యాడ్. సీరియస్లీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా బాగుంది, చేస్తుంటేనే బాగుందండి. అంటే స్మెల్ తినకుండా చెప్తే నన్ను కొడతారు. లేదు వాళ్ళు యాక్చువల్గా మేము చేసేవన్నీ కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ ఐటమ్ అన్నమాట. మనం క్యాజు మనం తీసుకున్నాం కదా, క్యాజు నట్స్ని మనం మామూలుగా మిక్సీ చేసుకున్నాం. సో క్యాజు నట్స్ పౌడర్ని దీంట్లో వేసుకున్నాం. రోల్ ఇప్పటివరకు రాలేదు థాట్. అంటే నాకు రెగ్యులర్గా గ్లామర్ అనే కాకుండా సమ్వాట్ ఏదైనా డిఫరెంట్గా లైక్ మీరు ఈ మూవీ చూసారా, బర్ఫీలో ప్రియాంక చోప్రా రోల్ ఐడియా ఉంది కదా మీకు, అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయితే అలాంటి ఛాలెంజింగ్ లైక్ థింగర్ రోల్స్ చేద్దాం అనుకున్నాను. అంటే లైక్ ఆ రోల్ కంప్లీట్ యాక్చువల్గా బబ్లీగా కూడా ఉంటాయి కదా, అవి బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీ
యాక్టింగ్ క్యాపబిలిటీస్ అనేవి కూడా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ అలాంటి రోల్స్లో బాగా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, మనం తీసుకుందాం. సో గ్రేవీ చూసారు కదా నీట్గా, చాలా బాగుంది. అండ్ లాస్ట్లో క్యాజు యాడ్ చేసాం కాబట్టి ఆ స్మెల్ కూడా మనకి తెలుస్తుంది. అవునవును తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఉంటే మాత్రం నాలాగే ఫుల్గా ఎక్సైట్మెంట్లో ఉంటారా? సో యాక్చువల్గా మనం దీంట్లో సాల్ట్ చాలా తక్కువ వేసాం, లాస్ట్లో యాడ్ చేసుకున్నాం కదా అని. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కరికి అవును కొంతమంది సాల్ట్ ఎక్కువ తినరు, కొంతమంది తింటారు. అవునా? ఓకే, ఇప్పుడు మనం ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీర మై ఫేవరెట్. కొత్తిమీర ఆల్ టైమ్ ఫేవరెట్ కదా, చాలా బాగుంటుంది. అంటే ఏ ఫినిషింగ్ అయినా సరే అది పైన అలా వచ్చేసరికి కలర్ఫుల్ గా అండ్ ఫినిషింగ్ కూడా సూపర్. సో మీరు మంచి ఫుడీ కాబట్టి మీకు కొత్తిమీర గురించి బాగా తెలుసు. లెమన్ 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 యూస్ చేస్తారు మీరు బాగా బాగా. యా దీంట్లో మనం లైట్గా లెమన్ కూడా యాడ్ చేస్తున్నాం. చూడటానికి యమ్మీగా ఉంది, చూడడానికి అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి బిందు ఇప్పుడు మనకి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. యా, సో ఓకే ఆల్ రైట్, నీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, లెమన్ కూడా యాడ్ చేసాం మనం లాస్ట్లో. ఓకే, ఏంటి ఎంత సస్పెన్స్ మాత్రం చెప్పండి, సైలెన్స్ అయిపోయారు మొత్తం అందరూ కూడా. నేను కూడా మీరు చెప్పా నిజంగానే. వావ్, మీకు అలా అనిపించిందా? నువ్వు నిజంగా సూపర్ వచ్చింది. లైక్ అంటే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళి తినడం చాలా ఇష్టం, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఫుడ్ అంటే ఇష్టం కదా. ఇంకో కొత్త టేస్ట్ అనిపించింది, చాలా డిఫరెంట్గా కొత్తగా చాలా బాగుంది. సూపర్. అయితే నేను కొంచెం 5 స్టార్ హోటల్ రేంజ్లో ఒక సూపర్ రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. అలా అయినా బతికేస్తాను. చికెన్ మీరే వండాలి మరి, నేనే వండుతాను. చాలా బాగుంది. ఓకే, ఈరోజు మాకు సెలబ్రిటీ కిచెన్కి వచ్చి అండ్ మేము చేసిన చికెన్ ఎంతో బాగుందని చెప్పారు. అండ్ అది టేస్ట్ కూడా చాలా బాగుంది, నిజంగా నేను కూడా టేస్ట్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ బిందు మీకు ఇన్ ఫ్యూచర్లో సూపర్గా అండ్ కెరీర్ ఉండాలని, మీ కెరీర్కి ఆల్ ద బెస్ట్ చెప్పు. స్టూడియో తరఫు నుండి అండ్ మా తరఫు నుండి కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా మూవీ నేను కిడ్నాప్ అయ్యాను ఈ ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా చూడండి. అది కూడా ఈ చికెన్ లానే సూపర్ ఉంటుంది. ఓకే, బిందుకు ఆల్ ద బెస్ట్ చెప్పేసి ఇంకా మనం మళ్ళీ కలుసుకుందాం. బిందు గారు బాయ్ అండ్ మీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.